తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణ తత్వం గురించి, భగవద్గీత, భాగవతం, రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం అండి. స్నేహబంధం గురించి అంటే ఇవాళ రోజున చూస్తున్న ఈ స్నేహాలు, వీటికి నిర్వచనాలు ఏంటండి? నిజమైన స్నేహం ఏంటి అని అంటే, నాకు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది, ఈ స్థాయి వాడే నాతో నేను ఉండగలుగుతా, అంటే ఇలా ఉండాలి, నా ఫ్రెండ్ అంటే వాడి యొక్క అవసరాలను నేను పూర్తి చేయలేను కానీ నా అవసరాలు వాడు పూర్తి చేయాలి. ఎంత స్వార్థం చెప్పండి. స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉండలేదు. స్వార్థం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉండలేదు. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ భావన. కాబట్టి ఇది చాలా ముఖ్యమండి. అందుకే ఈ రోజులలో మనం చూస్తాం, నేను ఒకరితో మాట్లాడుతుండే, అరే నీ ఎప్పుడు వచ్చే ఫ్రెండ్ ఏమిటి, ఇప్పుడు వెళ్ళిపోయాడు ప్రభుజీ. ఎందుకు అని అంటే, ఎప్పుడు నేనే మాట్లాడాలా, ఎప్పుడు నేనే చేయాలా, వాళ్ళు నా కోసం ఎందుకు చేయకూడదు? ఇలా ఉన్నప్పుడు మనం ఎవరితోటి ఉండగలుగుతాం చెప్పండి. మనకి మా గురువు గారు ఒక విషయం చెప్తారు, వీ హ్యావ్ టు యూజ్ థింగ్స్ అండ్ లవ్ పీపుల్, బట్ వాట్ వీ డూ ఇస్ వీ యూజ్ పీపుల్ అండ్ లవ్ థింగ్స్. ప్రస్తుతం జరుగుతుంది అది. కానీ ఈ పారాడిమ్ షిఫ్ట్ ఎప్పుడైతే వస్తుందో, నాకు వస్తువు కాదు ముఖ్యం, నాకు వ్యక్తి ముఖ్యం, నాకు నా అహంకారం ముఖ్యం కాదు, నాకు ఆయనతో ఉండే సంబంధం ముఖ్యం. ఇలా ఎప్పుడైతే మనం ఆలోచించటం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన నిజమైన ప్రేమ, నిజమైన స్నేహము అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి చాలా మంది స్నేహితులు ఉంటారు ప్రభుజీ, కొంతమందికి ఏమో అసలు ఒక్క ఫ్రెండ్ కూడా ఉండరు. అంటే వీటికి కారణాలు ఏంటంటారు? మనకి ఎంత ఉన్నారు అని కాదండి, ఒక్కడున్నా సరే వాడు మంచి స్నేహితుడు అయ్యాడు అనుకోండి, మనకి అన్నిటికంటే బెస్ట్ బెనిఫిట్ అదనమాట. ఏంటో తెలుసా మీకు? ఇంగ్లీష్లో చెప్తారు, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్ ఇస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. కాబట్టి మాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారండి, నాకు అందరూ ఎక్కడ వెళ్ళినా సరే ఫ్రెండ్సే అండి. దేనికి ఉపయోగం? అది దుస్సాంగత్యం అవుతాయి. కానీ ఒక్క స్నేహితుడు, మనల్ని మంచి మార్గంలో పెట్టగలిగే స్నేహితుడు ఒక్కడున్నా మన జీవితంలో, అది గొప్ప ఐశ్వర్యం మనకి. కృష్ణుడిని ఫ్రెండ్గా మనం స్వీకరించవచ్చా, అంగీకరించవచ్చా? ఆయన మనల్ని ఫ్రెండ్గా అంగీకరిస్తారా? అసలు మీకు ఒక విషయం చెప్తాను, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కృష్ణ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, ఎటర్నల్ బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కాన్షియస్నెస్, మనకు చాలా మంది చెప్తారు కదండి. మీకు ఒక విషయం చెప్తాను, అందరి జీవితంలో కూడా ఇది మనందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయిన విషయం. ఏంటో తెలుసా? మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అని అంటే మన మనసులో నుంచి ఒక వాయిస్ చెప్తుంది, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని చెప్తుంది. అవునా కాదా? అదే పరమాత్మ మనకి చెప్తున్నాడు. మన ఎటర్నల్ బెస్ట్ ఫ్రెండ్ మన హృదయంలోనే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరి హృదయంలో స్వామి పరమాత్మగా ఉంటూ ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది కాదు అని స్వామి ఎంత ప్రయత్నిస్తున్నా సరే మనం ఆయన నోరుని మూసేసి మనం అధార్మిక కార్యక్రమాలు చేస్తాం. అందుకే అండి, మనము పరమాత్మ చెప్పేదైనా సరే మనం ఆపేయచ్చు. అదే పరమాత్మ ఒక బాహ్య స్వరూపంలో గురువుగా మనకి ప్రత్యక్షం అవుతారనమాట. ఆ గురువు ఒక బాహ్య రూపంతో మన ఆచరణ, మన జీవితం యొక్క డైరెక్షన్ ని మార్చి మంచి డైరెక్షన్ లో పెడతారు. అందుకే ఒక గొప్ప ఫ్రెండ్, గురువు కూడా మనకి ఫ్రెండే, భగవంతుడు కూడా మనకి ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? మనకి ఎంత కష్టమైనా సరే ఇది తప్పు అని నిక్కచ్చుగా చెప్పేవాడే ఫ్రెండ్. కానీ ఈ సమాజంలో ఏంటి అని అంటే, ఎలా ఫీల్ అయిపోతాడేమో, మమ్మల్ని వదిలేస్తాడేమో, కాబట్టి నువ్వే తోపురా, నువ్వేం చేసినా పర్వాలేదు అని. ఎందుకంటే ఇక్కడ వీడి స్వార్థం కూడా ఉంది, వాడితో పాటు లేకపోతే నా బిజినెస్ ముందుకెళ్ళదు. కాబట్టి వాడు ఏం చేసినా సరే నేను ఓపిక పడతా, నేను ఏం చేసినా సరే నువ్వు ఓపిక పట్టు. ఇది ఫ్రెండ్షిప్ అండి. నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, తప్పు చేస్తున్నావు అని చెప్పటం, ఒకళ్ళని మంచి మార్గంలో పెట్టడం. ఎంతమంది ఉన్నారు అని కాదు, ఒక్కరైనా సరే. మీకు విషయం తెలుసా? అదొక వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక పుస్తకమైనా అవ్వచ్చు.
వస్తువైన యూ కెన్ హ్యావ్ అ బుక్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఒక మంచి పుస్తకం, ఒక మంచి సాంగత్యం, ఒక మంచి ఆలోచన, అది కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. కానీ తిరిగి పంచుకునే విధానం కూడా కావాలని కోరుకుంటాను. ఒక విషయం తెలుసా అండి, అదే జీవుడి యొక్క స్వరూపం. మీరు అన్నారు కదా ఇప్పుడు పరస్పర భావన, ఇది మనకు కావాలి. అందుకే మనం భగవంతుడు కూడా ఎందుకు ఆరాధన చేస్తాము, ఎందుకు ఆ ప్రేమను చూపిస్తాము అని అంటే ఆ పరస్పర భావన ఉంటుంది. మరి అందరితో ఫ్రెండ్షిప్ ఎలా అవుతుందో తెలుసా అండి, అందరి హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం చూసినప్పుడు అందరికీ బంధువులు అయిపోయినట్టే కదా. అవును, అందరికీ పిత ఒక్కడు అని మనం తెలుసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మన అక్క చెల్లెలు అయిపోతారు, అన్న తమ్ముళ్ళు అయిపోతారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ చేస్తూ ఉండేవాళ్ళని చిన్నప్పుడు. ఎందుకనంటే భారత మాత మా తల్లి అని ఒప్పుకున్నప్పుడు. కేవలం ఇది భారతదేశానికి పరిమితం చెందింది, కానీ అందరినీ సృష్టించిన వాడు, అందరి యొక్క పిత భగవంతుడే అని మనం ఒప్పుకున్నప్పుడు ఏ జీవుడిని కూడా మనం హింసించలేము అనమాట. ఎందుకంటే అన్నిట్లో మనం కృష్ణుడిని చూస్తాం కాబట్టి, భగవత్ స్వరూపం అలా. కాబట్టి ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ న్యాచురల్. ఎప్పుడు అనంటే వెన్ వీఆర్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. రెస్పాన్సిబుల్గా ఏంటి రెస్పాన్సిబిలిటీ అని అంటే నిస్వార్థ భావనతో, అయ్యా నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తా, నేను తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పు, నువ్వు తప్పు చేసినప్పుడు నేను చెప్తా. ఇది రియల్ ఫ్రెండ్షిప్. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.